మన దేశంలో మతాన్ని గుర్తించడానికి సర్టిఫికేట్ ఉండదు, కులానికి సర్టిఫికేట్ ఉండదు తప్ప మతానికి సర్టిఫికేట్ ఉండదు. ఇవాళ చాలా మంది ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ కూడా రకరకాల కారణాల రీత్యా వాళ్ళు అఫీషియల్ గా హిందూస్ గా ఉంటారు. దళిత్ క్రిస్టియన్స్ అన్న పదం ఎందుకు వచ్చింది? లేకపోతే సో వాళ్ళు అఫీషియల్ గా హిందూస్ కానీ, ఎందుకంటే క్రిస్టియానిటీలో మీకు దళిత్ అనే చర్చ ఎందుకు వస్తుంది? కానీ వాళ్ళు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్. ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, మీరు ఏ మతస్థులు ఎలా గుర్తుపడతారు? అది జనరల్గా కాన్షియన్స్కి వదిలేస్తారు. ఎవరు ఐడెంటిఫై చేస్తానికి ఏముండదు. మనకి ఏ సర్టిఫికేట్ ఉండదు కదా, రిలీజియన్ సర్టిఫికేట్ ఉండదు. కాస్ట్ అన్న సర్టిఫికేట్ ఉంటుంది, రిలీజియన్ కాస్ట్ కూడా ఏముంటుంది? మీరు ఓసీలో ఏ కాస్ట్ సర్టిఫికేట్ ఉండదు కదా. మళ్ళీ మీ కాస్ట్ అన్న పోనీ కొంతవరకు సర్టిఫికేట్ తీసుకోవచ్చు, నీకు రిలీజియన్కి అయితే సర్టిఫికేటే ఉండదు. అందువల్ల మనిషిని చూసి నువ్వు గుర్తుపట్టలేవు. ఇప్పుడు మనిషిని చూసి గుర్తుపడడానికి స్కోపే లేదు కదా. ఒక హిందువు కూడా ఒక ముస్లిం అయినా కూడా డ్రెస్సింగ్ ప్యాటర్న్ ఎవరు ఏదైనా డ్రెస్ వేసుకోవచ్చు. అందువల్ల అది కాన్షియన్స్కు వదిలేసేటువంటి అంశము.